వాస్తవాలు ఏంటనేది మీకు తెలియాలని నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అధికారులు, దేవాదాయ శాఖ అధికారుల అనుమతితోనే నేను పెడుతున్నాను. ఏం జరుగుతుందంటే జనవరి 10వ తారీఖు ఈ గుడికి ధర్మకర్తల మండలి నియామకం జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ధర్మకర్తల మండలి నియామకం జరిగినప్పటి నుంచి ఆ రోజు ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం అయినప్పటి నుండి కూడా నేను వాళ్ళకి ఫస్ట్ మీటింగ్లోనే చెప్పాను, మీరు వచ్చింది ఈరోజే కదా, మీరు రాకముందే నేను ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాను, అందరికి అడ్వాన్స్ పేమెంట్లన్నీ ఇచ్చున్నాను, మీరు ఈ 2 పండుగలు వదిలేయండి, మీరు దీని గురించి లెక్కలని మీకు చెప్తాను అని చెప్పి నేను ఆ 2 పండుగలు ఏంటంటే వాళ్ళు వచ్చింది ముందు రాలేదు కదా మాట్లాడడానికి, ఏదైనా సరే ఏర్పాట్లకు కానీ వచ్చింది ఈరోజే కాబట్టి ఈ 2 పండుగలు నేను మాట్లాడి అడ్వాన్సులు కూడా ఇచ్చాను, పేమెంట్లు చేశాను. చేసిన తర్వాత వాళ్ళకి కమిటీ వాళ్ళకి మళ్ళీ ప్రతి ఒక్క రూపాయితో సహా నేను అన్ని గోదా కళ్యాణం ముక్కోటి ఏకాదశికి మీటింగ్ పెట్టి ఈ క్యూ లైన్కి ఎంత, టెంట్కి ఎంత, ప్రసాదాలకి అన్నదానాలకి ఎంత అని చెప్పి ప్రతి ఒక్కటి నేను వివరంగా లెక్కలు చెప్తూనే ఉన్నాను. అప్పటి నుండి కూడా జనవరిలో మీటింగ్ పెట్టాను, ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాను, మార్చిలో మీటింగ్ పెట్టాను, ఆఖరికి శ్రీరామ మీటింగు ఏప్రిల్లో కూడా పెట్టాను. బ్రహ్మోత్సవాల మీటింగ్ కూడా 4 మీటింగ్లు 5 మీటింగ్లు అయింది. వాళ్ళు ఎప్పుడు జనవరి 10 వచ్చినప్పటి నుంచి ఏప్రిల్ వరకు కూడా అన్ని మీటింగులు పెట్టినా కూడా వాళ్ళు దుష్ప్రచారం ఏం చేశారంటే ఆమె ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ దొంగది దొంగ లెక్కలు రాసుకుంటుంది, దొంగది దొంగ లెక్కలు రాసుకుంటుంది అంటూ నా మీద దుష్ప్రచారం చేశారు. చేసుకొని తప్పులేదు, నేను మీటింగ్ పెట్టలేదనే మాట్లాడారు. ఊరందరూ ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కడికి చెప్పారు ఈమె దొంగ లెక్కలు రాసుకుంటుంది అని చెప్పి. సరే చెప్పుకొని ఇక్కడ 4 మీటింగులు అయ్యి నేను లెక్కలు ప్రతి రూపాయికి సహా రాసి చూపెట్టినా కూడా వాళ్ళు ఫోటోలు కూడా కొట్టుకున్నారు. నేను రాసి ఇచ్చిన లెక్కలన్నీ ఫోటోలు కొట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఖర్చులు చేసినవి కూడా మేము చేయలేదంటే ఇంకా వాస్తవం అనేది నేనేం చెప్పగలను. ఇంకా నేను వాళ్ళతో మీటింగులు పెట్టినప్పుడు వీళ్ళ కోసమని నేను ఆడియోలు కూడా తీసి పెట్టుకున్నాను.